హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ తులసి మొక్క చలికాలంలో ఎండిపోతుందా? తులసి ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయి రాలిపోతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. ఈరోజు మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఇంట్లో ఉండే వాటితోనే మీ తులసి మొక్కను చిన్న చిన్న టిప్స్తో చలికాలం అంతా మొక్క ఎండిపోకుండా పచ్చగా ఆరోగ్యంగా మొక్కను పెంచుకోవచ్చు. వచ్చే 2 నెలలు కూడా చలి ఎక్కువ ఉంటుంది. డిసెంబర్ జనవరిలో మంచు ఎక్కువ కురుస్తుంది. మంచు వల్ల తులసి ఆకులు పాడైపోతాయండి. కాబట్టి మీరు నవంబర్లోనే జాగ్రత్తలు తీసుకొని నేను చెప్పే టిప్స్ పాటించండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తులసి మొక్క ఆకులను ఎండిపోకుండా, తులసి ఆకులు రాలిపోకుండా ఏం చేయాలి, ఎలా కాపాడుకోవాలో చూద్దాం. మెయిన్గా చలికాలంలో తులసి మొక్కను మంచు నుండి కాపాడుకోవాలి. మీరు తులసి మొక్కను కుండీలో కనుక నాటుకున్నట్లయితే రాత్రిపూట మంచు పడకుండా మొక్కను ప్లేస్ షిఫ్ట్ చేసుకోండి. బాల్కనీలో లేదా ఏదైనా సెమీ షేడ్ ఏరియాలోకి తులసి మొక్కను చలికాలంలో షిఫ్ట్ చేసుకోవాలి. ఉదయం 2 గంటలు ఎండ మొక్కకు లభించేలాగా, మధ్యాహ్నం నుండి నీడ వచ్చేలాగా, రాత్రిపూట ఎక్కడైతే మంచు పడదో అక్కడికి మొక్కను మీరు షిఫ్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంటి ముందు తులసి మొక్కను తులసి కోటలో పెట్టుకుంటే దాన్ని షిఫ్ట్ చేయడం కష్టం కదా. దానిపైన గ్రీన్ షేడ్ నెట్ వేయడమో లేక ఏదైనా క్లాత్తో మొక్క పైన షేడ్ వచ్చేలాగా రాత్రిపూట మంచు మొక్క పైన పడకుండా అడ్డు పెట్టండి. రెండవ పాయింట్ ఏంటంటే, తులసి మొక్కకు సాయిల్ ఎప్పుడు కూడా వెచ్చగా ఉండేలాగా చూసుకోండి. మరీ ఎక్కువగా ఓవర్ వాటరింగ్ చేసి మట్టిని బంకలాగా ఉంచకండి. అలా అని మట్టిని పూర్తిగా కూడా ఎండిపోనివ్వకూడదు. మట్టిలో కొద్దిపాటి తేమ, లైట్ మాయిశ్చర్ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మట్టిలో వేడి ఉండడానికి చలికాలంలో తులసి మొక్కకు మల్చింగ్ చేయండి. మల్చింగ్ మనం చెక్క ముక్కలతో, వుడ్ పీసెస్తో చేయొచ్చు, లేదా రైస్ హస్క్, ఇలా వరిపొట్టు అయితే మనకి సులభంగా దొరుకుతుంది. రైస్ మిల్ దగ్గర చాలా ఉంటుంది. అది తెచ్చుకొని తులసి మొక్క మొదట్లో ఇలా వేసి మల్చింగ్ చేసుకోండి. మల్చింగ్ చేసే ముందు మట్టిని లూజ్ చేసి అప్పుడు వరిపొట్టు వేసి మల్చింగ్ చేయండి. మల్చింగ్ చేశాక మీరు డైలీ వాటర్ ఇచ్చేటప్పుడు మట్టిని ఒకసారి చెక్ చేసుకుని పైన మట్టి ఎండిన తర్వాతే వాటరింగ్ చేయండి. ఓవర్ వాటరింగ్ మాత్రం ఎప్పుడూ తులసి మొక్కకు చేయకూడదు. మల్చింగ్ మీరు కావాలంటే వేరుశనగ తొక్కలు ఉంటాయి కదా, పక్కన పిక్ పెడుతున్నాను చూడండి, వీటితో కూడా మీరు మల్చింగ్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ టైంలో డిసెంబర్ జనవరి అయ్యే వరకు మొక్కకు ప్రూనింగ్ చేయకూడదు, పించింగ్ ఏమీ చేయకూడదు. ఎలా ఉండే మొక్కను అలానే ఉంచాలి. ఎందుకంటే తులసి మొక్క 2 నెలలు డిసెంబర్ జనవరిలో డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది, నిద్రావస్థలో ఉంటుంది. ఆ సమయంలో మొక్కలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. కాబట్టి ఈ ఫ్లవర్ స్టిక్స్ని కట్ చేయకండి, మొక్కకు అలానే ఉంచేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, తులసి మొక్క మీద ఎక్కువగా వాటర్ స్ప్రే చేయకండి వింటర్లో. ఎందుకంటే మొక్క మీద రాత్రి వేళ మంచు పడుతుంది. ఆ తడి ఆరడానికే చాలా ఎక్కువ సమయం పడుతుంది. మీరు మళ్ళీ వాటర్ స్ప్రే చేస్తే తడి ఎక్కువసేపు ఆకుల మీద ఉండడం వల్ల మొక్కకు చీడపీడలు, తెగుళ్ళు, ఫంగస్ వస్తుంటాయి. చలికాలంలో మొక్కకు తొందరగా చీడపీడలు, ఫంగస్ ఎక్కువగా పడుతుంటాయి. వాటి వల్ల మొక్క పాడైపోవచ్చు. కాబట్టి మొక్క మీద వాటర్ స్ప్రే వింటర్లో అస్సలు చేయకండి. ఒకవేళ మీ తులసి మొక్కకు చీడపీడలు పట్టినా, ఫంగస్ వచ్చినా మన ఇంట్లో మనం ఈజీగా చిన్న హోమ్మేడ్ చిట్కా ద్వారా వచ్చిన పెస్ట్ని, ఫంగస్ని పోగొట్టచ్చు. ఈ చలికాలం అంతా మీ తులసి మొక్కను ఈ ట్రీట్మెంట్ ద్వారా చీడపీడల నుండి రక్షించుకోవచ్చు. మీకు కావాల్సింది ఫస్ట్ బూడిద, వుడ్ యాష్ అండి. కట్టెలు కాల్చిన తర్వాత వచ్చిన బూడిద అనమాట. చిన్న చిన్న టిఫిన్ హోటల్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటి దగ్గర ఈ బూడిద దొరుకుతుంది. బూడిద ఆకుల మీద చల్లడం వల్ల పిండి నల్లి, పేనుబంక, తెల్లదోమ ఇలాంటివన్నీ సాఫ్ట్ బాడీ కలిగిన కీటకాలు నశిస్తాయండి. చలికాలంలోనే అన్ని మొక్కలకు కూడా, తులసి మొక్కకి కాదు అన్ని మొక్కలకు కూడా ఈ చీడపీడలు, పిండి నల్లి, మీలీబగ్స్, పేనుబంక, ఎఫిడ్స్, తెల్లదోమ, వైట్ ఫ్లైస్ అలాంటివన్నీ ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఈ బూడిద చల్లడం వల్ల వాటి బాడీ డీహైడ్రేట్ అయ్యి వాటికి ఇరిటేషన్ కలిగిస్తుంది. ఈ విధంగా మనం వడగట్టే జల్లెల్లో ఈ బూడిదను తీసుకోవాలి. 1 చెంచా బూడిద తీసుకుంటున్నాను. దీన్ని ఇలా మొక్క ఆకుల మీద చల్లాలి. బూడిద వల్ల కీటకాలే కాదు ఫంగస్ కూడా తగ్గిపోతుంది. ఇందులో మీరు కాస్త పసుపు కూడా కలిపి చల్లితే ఇంకా మంచిది. అలాగే కుండీ చుట్టూ మనం ఇలా బూడిదను వేసామంటే ఇది బ్యారియర్ లాగా పనిచేస్తుంది. దీన్ని దాటి చీమలు, పురుగులు ఏమీ మొక్క దగ్గరకు వెళ్ళవు. బూడిద మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చు. బూడిద మొక్కలకు మంచి ఎరువుగా పనిచేస్తుంది.
న్యాచురల్ ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్ అండ్ ఫెర్టిలైజర్గా కూడా ఈ బూడిద పనిచేస్తుంది. ఇది మట్టిలో చల్లడం వల్ల నెమటోడ్స్ ప్రాబ్లం రాదు. నత్తలు, శంకు పురుగులు మట్టిలో రావండి. చీడపీడలు, ఫంగస్ మరీ ఎక్కువగా ఉంటే ఈ బూడిదతో మీరు హోమ్మేడ్ లిక్విడ్ స్ప్రే కూడా చేయొచ్చు. 1 చెంచా బూడిదను 1 లీటర్ వాటర్లో కలపాలి. ఇందులో 1 చెంచా లిక్విడ్ సోప్ కానీ లిక్విడ్ షాంపూ కానీ ఏదైనా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి 1 లేదా 2 గంటలు ఉంచాలి. 2 గంటల తర్వాత ఈ లిక్విడ్ని వడగట్టి అప్పుడు చీడపట్టిన మొక్కల మీద స్ప్రే చేయాలి. వడగట్టకపోతే బూడిదలో ఉండే చిన్న చిన్న పార్టికల్స్ వల్ల స్ప్రే బాటిల్ పాడవుతుంది. ఖచ్చితంగా వడగట్టి అప్పుడే తులసి మొక్క మీద స్ప్రే చేసుకోవాలండి. ఇలా క్లాత్లోకి వడగడితే చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా కలెక్ట్ అయిపోతాయి. ఈ స్ప్రేని మీరు వారానికి ఒకసారి చీడపట్టిన తులసి మొక్క మీద స్ప్రే చేయొచ్చు. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆఖరిగా ఇప్పుడు తులసి మొక్కకు ఈ నవంబర్ నెలలో ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో చెప్తాను. ఇప్పుడు ఇచ్చాక మళ్ళీ మనం తులసి మొక్కకు జనవరి ఎండింగ్లోనే ఫెర్టిలైజర్ ఇస్తాం. చలికాలం తగ్గిన తర్వాతే ఇస్తాము. తులసి మొక్కకు చలికాలంలో మట్టిలో ఫంగస్ రాకుండా, నెమటోడ్స్ ప్రాబ్లం రాకుండా, మట్టిలో నత్తలు, శంకు పురుగులు వంటి ఇన్సెక్ట్స్ రాకుండా ఉండడానికి, అలాగే మొక్కకు మంచి ఎరువుగా పనిచేయడానికి 1 చెంచా వేపపిండి, నీమ్ కేక్ పౌడర్ తీసుకోండి. వేపపిండిలో మొక్క ఎదుగుదలకు కావాల్సిన NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. తర్వాత ఇందులో ఇందాక మనం బూడిదని తీసుకున్నాం కదా, అది కూడా 1 చెంచా కలుపుకోండి. వేపపిండి ఘాటుకు ప్లస్ ఈ బూడిద 2 కలిపి ఇవ్వడం వల్ల మట్టిలో ఎలాంటి ఫంగస్ రావు. చలికాలం అంతా చీడపీడల నుండి మంచి రక్షణ కలుగుతుంది మొక్కకు. సాయిల్ లూజ్ చేసి మనం ఫెర్టిలైజర్ ఇచ్చేద్దాం. బూడిద మొక్కలకు మంచి ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. ఫెర్టిలైజర్ నేను ఇందాక మల్చింగ్ చేసే ముందే ఇస్తున్నాను, ఆ తర్వాత మల్చింగ్ చేశాను. మీరు కూడా నవంబర్లో తులసి మొక్కకు ఫెర్టిలైజర్ ఇచ్చేసి ఆ తర్వాత మొక్కకు మల్చింగ్ చేయండి. సాయిల్ లూజ్ చేసి ఫెర్టిలైజర్ ఇవ్వండి. ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చాక మళ్ళీ మనం తులసి మొక్కకు జనవరి చివరి వారంలోనే ఇవ్వాలి. చూడండి, తులసి మొక్కకు ఫెర్టిలైజర్ ఇచ్చేసాం కదా, ఇప్పుడు వాటరింగ్ చేసేయండి. తులసి మొక్కకు వింటర్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి తెలుసుకున్నారు కదా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.